వాళ్ళ నాన్న ఇతర మతస్థుడు, వాళ్ళ అమ్మ ఇతర దేశస్తురాలు, ఆయన మా దేశస్తుడు ఎట్లా అవుతాడు? సరే ఈ దేశంలో పుట్టి పెరిగిండు. అరే చాలా మంది పుట్టారు, 6 కోట్ల మంది ఆక్రమణదారులు కూడా పుట్టారు. ఇక్కడ పాత బస్తు పోతే బోలెడు మంది ఉన్నారు రోహింగా ముస్లిమ్స్. పుట్టగానే అయిపోయినా ఇప్పుడు దొరుకుతున్నారు. చూడు పంజాబ్లో 80,000 మంది దొరికిరు మన దొరకబడితే. ఓకే, భారతీయుడు వరకల తండ్రి, అది ఒప్పుకుంటాం. భారతీయుడు మాత్రమే, హిందువు కాదు. మళ్ళీ హిందూ ఏమంటే ఇప్పుడు ముస్లిమా హిందువా అంటే నోరు కట్టితే మతాలు మారుతాయి ఎట్లన్నా? అంటే నేను అనేది ఇప్పటి వరకు ఒకటి చెప్పండి, గాంధీలు ఎట్లయితే చెప్పండి. ఇలా ఇందిరాగాంధీ తండ్రి నెహ్రూ, గాంధీ వారసులుగా వాళ్ళు చెప్పుకుంటారు. ఎట్లా? గాంధీ ఎవరు? గుజరాత్, ఆయన వైశ్యుడు. వీళ్ళేమో నెహ్రూ బ్రాహ్మణ కులం అంటారు. అది అంతకుముందు ముస్లిం కానీ తర్వాత నెహ్రూ ఏదో అంటారు కన్వర్షన్. కాశ్మీరీ బ్రాహ్మణ అనుకుందాం. ఈయననేమో గుజరాత్. వీళ్ళకాలకి ఏం సంబంధం? అసలు రాష్ట్రం కాదు, కులం కాదు, మతం కాదు. ఇంత మోసమా 75 ఏళ్ళ నుంచి భారతదేశాన్ని, హిందువులని?